ఇప్పుడు చూసే రెసిపీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదూ! దట్టు గోబీలాగా కనిపిస్తుంది కదా! కాకపోతే కాదండి. ఇవి వెజిటబుల్ రైస్ బాల్స్ అనమాట. మధ్యాహ్నం మనం ఎలాగో అన్నం తిన్నాక కొంచెం అన్నం ఎలాగో మిగిలిపోతుంది. సో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఆ అన్నంని ఇలా లైట్‌గా ఉప్పు, కారము, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసేసి బైండింగ్ కోసము శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ ఏసానండి. అలా వేసిన తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా కొంచెం చాలా సన్నగా చాప్ చాప్ చేసేసుకొని అందులో వేసుకొని కలిపేసుకోవాలి బాగా. అలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దల్లాగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలండి. అంతే ఎన్నైతే అన్ని. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే రైస్ కుక్కర్‌లో ఉడికించుకున్నానండి. ఆవిరి మీద ఉడికిస్తారు కదా! అలా నేనైతే ఇలా రైస్ కుక్కర్‌లో ఉడికిచ్చాను 10 మినిట్స్ టైం పెట్టేసి. అలా ఉడికిపోయిన తర్వాత వేరే పాన్ పెట్టేసుకొని నేను ఆయిల్ వేసేసుకొని, జీరా వేసుకొని, చిల్లీ సాస్, టమాటా కచప్ వేసానండి. సో, ఇలా ఈ టేస్ట్‌తో పిల్లలు ఎంజాయ్ చేస్తూ బాగా తింటారని నేను సాస్ ఏసాను. అలాగే కొన్ని మిగిలిపోయిన కూరగాయలు కూడా ఉంటే అందులోనే వేసేసాననమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఈ బాల్స్‌ని పోపులో వేసేసి కలిపెట్టేసుకుంటే మనకు వెజిటబుల్ రైస్ బాల్స్ రెడీ అయిపోతాయి. దట్టు చూడ్డానికి గోబీలాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఏమి అనకుండా తినేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు. సో, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.